ఆంటీ గారు. క్రిష్ డిఎన్ఏ బాడీ డిఎన్ఏతో మ్యాచ్ అయింది. అమ్మా! అమ్మా! బాబు ఆగు నాన్న, ఆగు. అమ్మా! 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 నన్ను వదిలేసి వెళ్ళమని చెప్పావు కదమ్మా. ఎప్పుడు నువ్వు నాతో పాటు ఉంటానని చెప్పావు కదమ్మా. ఇదిగో ఇది నా ముద్ద. అమ్మా, నువ్వు లేకుండా నేను ఎలా బతకాలమ్మా? వాళ్ళకి నువ్వు చెప్పు, మీరు చదివే స్కూల్లోనే ఈ ఇయర్ నుంచి చదువుతాను అని. వాళ్ళలాగే రేపు ఇంగ్లీష్లో మాట్లాడతానని చెప్పు. నేను మంచి స్కూల్లో చేర్పిస్తానన్నావు, బాగా చదివిస్తానని చెప్పావు కదమ్మా. నువ్వు బాగా చదివి నెంబర్ 1 స్టూడెంట్ అవ్వాలి. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలి. 100 మందికి ఉపాధి కల్పించాలి. మరి ఇప్పుడు నేను వదిలి వెళ్ళిపోతే నేను అయిపోతానమ్మా. అమ్మా! 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 నువ్వు నన్ను నేర్పించడానికి కదమ్మా పడుకున్నావు. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ ఏంజెల్ ఆంటీ. లే అమ్మా. అమ్మా, నువ్వు నన్ను వదిలి వెళ్ళవమ్మా. నాకు తెలుసమ్మా. లే అమ్మా. అమ్మా లే అమ్మా. అమ్మా లే అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒకసారి లేగమ్మా. నాన్న, ఏంజెల్ ఆంటీ నాన్న. అమ్మా! అమ్మా, నువ్వు నన్ను నమ్మవు కానీ నేను బిజినెస్ బాగా చేస్తాను. ఇదే కాదు, నువ్వే బిజినెస్ అయినా చెయ్యి, నేను నీ పక్కనే ఉంటాను. అమ్మా, నేను నీకు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతానని చెప్పాను కదమ్మా. నీకోసం ఇల్లు కొంటాను, లేకు కాకుడు కొంటానమ్మా. అమ్మా లే అమ్మా, నా కోసం వెంపలాడే నువ్వు. నేను బాగా బిజినెస్ చేసి అలాంటి పెద్ద పెద్ద కార్లు కొంటాను. అమ్మా, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాక నువ్వు నేను కాలు తిరుగుదామమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, లే అమ్మా. అమ్మా లే అమ్మా. నాన్న ఏడోకు నాన్న. అమ్మా లే అమ్మా. అమ్మా అమ్మా, నువ్వు నువ్వు లేకపోతే నేను ఎలా అమ్మా ఉండేది? అమ్మా, నాకు మంచి మాటలు ఎవరు చెప్తారమ్మా? అమ్మా, నన్ను ఎవరమ్మా బాగా బాగా చదివిస్తారు? ప్లీజ్ అమ్మా, నా కోసం తిరిగి రా అమ్మా. అమ్మా మేడం, బాడీ పోస్ట్ మార్టం చేసి చాలా సేపు అయిపోతుంది మేడం. అర్జెంటుగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి.
సరే, కాసేపు ఆగు, తీసుకెళ్తాం. అమ్మా! నాన్నా, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. తర్వాత కార్యక్రమాలు చూద్దాం. క్రిష్, నువ్వు బాధపడకు. మీ అమ్మని చంపిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. అమ్మా, లే అమ్మా. హలో కానిస్టేబుల్, చెప్పు. అక్క, ఆ ఆటో ప్రమాదంలో రికవరీ చేసిన బాడీ ఉంది కదా, దానికి డిఎన్ఏ టెస్ట్ చేశారు. రిజల్ట్ వచ్చిందక్క. ఏమనొచ్చింది? ఆ బాడీ డిఎన్ఏ రిపోర్టు, సిరి వాళ్ళ కొడుకు డిఎన్ఏ రిపోర్టు 2 మ్యాచ్ అయ్యాయక్క. ఆ బాడీ ఆ బుడ్డోడి డిఎన్ఏతో మ్యాచ్ కాదేమోనని చాలా కంగారు పడ్డాను. కానీ మంచి శుభవార్త చెప్పావు. మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా? ఇంకా లేదక్క, అతి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారక్క. కానిస్టేబుల్, గుర్తుపెట్టుకో, ఈ కేసు ఎలాగైనా మన వైపు తిరగకుండా నువ్వే ఆపాలా. అలాగే అక్క, ఇక్కడ జరిగినవి నీకు చెప్పగలను కానీ అక్కడ ఆఫీసులను ఆపే శక్తి నాకు లేదక్క. దయచేసి అర్థం చేసుకో అక్క. సరే, ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండు. అలాగే అక్క. అక్క, నీకు చెప్పాను కదక్క, నా కూతురు పెళ్ళుందని. మీరేమైనా ఇస్తే నాకు చాలా ఉపయోగపడుతుంది అక్క. ఆ తర్వాత నేను మీకు చాలా ఉపయోగపడతానక్క. కానిస్టేబుల్, నీకు నేను ఇస్తానన్న అమౌంట్ ఖచ్చితంగా ఇస్తాను. సరే అక్క, మీరు పంపిస్తాన్న అమౌంట్ మా ఇంటికి పంపించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒకటి చేసి ఆ సాక్ష్యాలు దొరకకుండా ఏదో ఒక అడ్డుపల్లెయ్యాలి. అలాగా? అంత పని చేశాడా? సరే, ఉంటాను. ఏంటే, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? అక్కడ నీ అల్లుడు ఎంత పని చేశాడో తెలుసామా? ఏం చేశారే? ఆ క్రిష్గాడి అమ్ముంది కదా, ఆమె అంత్యక్రియలు చేయటానికి నీ అల్లుడు రెడీ అయిపోయాడంట. అదేంటి సహస్ర, ఊర్లో ఎవరో అంత్యక్రియలు వీడెందుకు చేస్తున్నాడు? అది నాకు అర్థం కావట్లేదు పిన్ని. ఈ విహారిగాడికి ఏమైందే? పిచ్చి పట్టిందా ఏంటి? రోడ్డును పోయే వాళ్ళందరికీ అంత్యక్రియలు కూడా చేస్తున్నాడు. ఏమోనమ్మా, ఇన్ని రోజులు ఏమీ పట్టనట్టున్నాడు. ఇప్పుడేమో అంతు చిక్కని పనులు చేస్తున్నాడు.